తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం పూర్తిగా మరిచిపోయిందని బీఆర్ఎస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్లోని బీఆర్ఎస్ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి గణనీయమైన సమయం గడిచినా నిరుద్యోగులు, విద్యార్థులకు ఇచ్చిన హామీలు ఇంకా అమలు కాలేదని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఎంతో ప్రచారం చేసిన మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇప్పటికీ ఎందుకు విడుదల కాలేదని ప్రశ్నించారు. వేలాది మంది అభ్యర్థుల ఉద్యోగాల కోసం ఎదురుచూస్తుంటే ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. అలాగే రాష్ట్రంలో వేలాది పోలీస్ పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ పరిమిత సంఖ్యలో మాత్రమే నియామకాలు చేపడుతున్నారని ఆరోపించారు. జీవో నెంబర్ 9 కారణంగా పేద మధ్యతరగతి విద్యార్థులపై అదనపు భారం పడుతుందని, ఆ ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు భారీగా పెరిగిపోయాయని, నిధుల కొరతతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. బడ్జెట్లో విద్యకు పెద్దపేట వేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉందని జీవన్ రెడ్డి విమర్శించారు. మొత్తానికి విద్య, ఉద్యోగాలు, విద్యార్థుల సంక్షేమం వంటి అంశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని బీఆర్ఎస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఆరోపిస్తున్నారు.